వికారాబాద్ జిల్లా పరిగిలోని సాధన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో దారుణం జరిగింది. వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి చెందింది. దోమ మండలం గూడూరు గ్రామానికి చెందిన యాదమ్మ గర్భసంచి ఆపరేషన్ కోసం సాదా హాస్పిటల్కి వచ్చింది. ఆపరేషన్ చేసిన రెండో రోజే యాదమ్మ మృతి చెందింది. వాకింగ్ చేసే సమయంలో మహిళ జారి పడింది. గుట్టు చప్పుడు కాకుండా తన వాహనంలో హుటాహుటిన వికారాబాద్ ఇషా హాస్పిటల్కి తరలించారు హాస్పిటల్ సిబ్బంది. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. యాదమ్మ మృతదేహంతో హాస్పిటల్ ముందు కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. అరే పట్టిందా ఏదో ఉండేనారు ఆపరేషన్ అయింది. గర్భసంచి ఆపరేషన్ అనేది గర్భసంచి ఆపరేషన్ అయ్యి 2 రోజులు అవుతున్నది. ఇవాళకి పొద్దుగాల ఉదయం వరకు మంచిగా ఉన్నది. ఉదయం వరకు మంచిగా ఉన్నది. పొద్దుగాల లేపి నడిపిమని అన్నారంట డాక్టర్. లేచి నడిచే మూమెంట్ అని కింద పడిపోయింది. ఈ ఆడికి ఆమె స్లో కోల్పోయింది. ఆడికి స్లో కోల్పోయింది. మేము మా అన్న ఉంటాడు ఇక్కడ, ఆయన మా అన్న వాళ్ళ చెల్లెలు ఉంది. మాకు ఫోన్ చేసి ఏడుస్తుంటే మేము వచ్చే లోపల వాళ్ళు హాస్పిటల్లో ఇక్కడ హాస్పిటల్లో వాళ్ళు పర్సనల్ కార్లో మేము వికారాబాద్ ఈషా హాస్పిటల్ తీసుకుపోతున్నామని చెప్పి తీసుకొని మా అన్నని ఎక్కించుకొని వెళ్ళిపోయారు. ఈమె అక్కడికి వెళ్ళేలోపే డెత్ అయిపోయిందంట. అక్కడికి వెళ్ళేలోపే డెత్ అయిపోయిందంట. మేము వెళ్ళే వరకు ఆపారు. నేను మా అన్న ఇద్దరం పోయి అడిగితే డాక్టర్లను కన్ఫర్మ్గా అడిగితే ఆమె ఆల్రెడీ ఇక్కడికి వచ్చేలోపే డెత్ అయిపోయింది. ఆమెది ఏం ఆశలే తీసుకెళ్ళిపోండి అని చెప్పింది. ఏం ఆపరేషన్ అయింది? గర్భసంచి ఆపరేషన్ అయింది. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే ఇప్పుడు ఇవాళ మా వద్ద చనిపోయింది. 2 రోజులు అవుతుంది. డాక్టర్ లేరా ఇప్పుడు? డాక్టర్లు లేరు, ఎవ్వరు లేరు. మరి ఎవరు చూస్తున్నారు? ఎవ్వరు వాళ్ళ దగ్గర పేషెంట్ల దగ్గర ఎవ్వరు లేనినా లేరు. డాక్టర్ లేదు, ఒక నర్సు లేదు, ఎవ్వరు లేరు. ఒక నర్సునే ఉండేదంటే ఆమె అయినా పట్టించుకోలేదు. వాళ్ళ నిర్లక్ష్యం వల్లే చనిపోయింది. 2 రోజులు ఆమెకు గర్భసంచి ప్రాబ్లం లేదు సార్. ఇంతకు ముందు ఆమె చేసారు, చేస్తే మంచిగా అయిందని తోలుకొచ్చినాక నేను ఆపరేషన్ అయినది మంచిది. పొద్దుగాల నడిపించే బాధ్యత అయితే అలాగే ఉంటుంది కదా. వాళ్ళు పొద్దుగాల మరి నడిపేలేరు. మేము లేచి కొద్దిగా నడిచి కింద పడదట. కింద పడి ఇట్లా ఎండ కడదని మాటలు పడిపోయినాడు. అప్పట్లో వికారాబాద్ వేసుకుపోయినాడు. వాళ్ళే దొరికిపోయినట. మా పిల్లలు ఉన్నారు, వాళ్ళు కలిసి వాళ్ళే చాలా దొరికిపోయినట. మరి ఈయన గీత చిన్నట్టు కానీ గీత ఇట్లా చేస్తే ఏం లాభం చెప్పి అట్లా అయినా వికారాబాద్ కాదేమో కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉన్నారు కొత్తది హాస్పిటల్ దొరికిపోయినట్టు. అక్కడ మిషన్ పెట్టాల ఈయన గుండె అనేది అయ్యనే ఈయన పడాపు ఈయన ఆడుకోవడానికి ఏం గుట్టికెళ్ళి దొరికిపోయినాడు. ఏదమ్మా 35 ఉంటుంది, 35-40 ఉంటుంది. ఇక నేను అడగలేదు సార్, ఇప్పుడే వస్తున్నాను కదా అక్కడ వికారాబాద్కి. ఇక ఇప్పుడే వస్తాను. అందుకే ఏమో మరి అడిగితే దాన్ని తీర్మానం చేస్తాను, కేసు చేస్తాను. ఆమెకు